just like the street lights lit this town. హలో కుకింగ్ లవర్స్, బాగున్నారు కదా? వెల్కమ్ టు పద్మావతి గార్డెనింగ్ అండ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారుగా, ఈ వీడియోలో మేము ఇంకొక టిఫిన్ రెసిపీతో వచ్చేసామండి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక ఐటెం, అదే కొర్రలు. సో కొర్రలతో మనం దోశలు కూడా చేసుకోవచ్చండి. ఇంత టేస్టీ విత్ కాంబినేషన్ ఆఫ్ వేరుశనగల చట్నీ మామూలుగా రాలేదో తిరిగింది. ఎలాంటి ఆలస్యం చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం. లైక్, షేర్ అండ్ ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. లెట్స్ స్టార్ట్. ఈ వీడియోలో నేను కొర్రలతో దోశలు చేయబోతున్నాను. వేరుశనగల చట్నీ. ఈ దోశలకి చాయ్ మెనువులు 1 కప్పు తీసుకున్నానండి. 2 కప్పులు కోటా బియ్యం తీసుకున్నాను. 1 కప్పు కొర్రలు, 1/2 కప్పు కంటే కొద్ది తక్కువ అటుకులు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మెంతులు. ముందు ఈ చాయ్ మెనువులు, ఈ రైసు ఇవన్నీ ఒక బౌల్లో వేసుకుని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసి, శనగపప్పు, మెంతులు ఇవన్నీ కూడా వేసుకుని బాగా 2 సార్లు కలిపి వాష్ చేసుకుని వాటర్ వేసి 5-6 గంటలు నానబెట్టుకోవాలండి. అదేవిధంగా కొర్రలను కూడా 2 సార్లు బాగా శుభ్రంగా కడుక్కొని ఇందులో వాటర్ వేసుకుని 5-6 గంటలు నానబెట్టాలి. ఎప్పుడు మనం రైస్ తోటే దోశలు కాకుండా మిల్లెట్స్తో కూడా ఒక్కొక్కసారి మనం దోశలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మనకి హెల్తీ కూడా. కొర్రల్లో కూడా వాటర్ వేసి 5-6 గంటలు నానబెట్టుకుందామండి. ఈ అటుకులు రుబ్బుకునే ముందు ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆరు గంటల తర్వాత ఈ విధంగా నానాయి మినుగులు, పచ్చిశనగపప్పు, రైస్, మెంతులు ఇవన్నీ వేసి నానబెట్టుకున్నవి ఈ విధంగా నానాయండి. అలాగే ఈ కొర్రలను కూడా నేను నెమిచ్చానండి. నెమిచ్చి తీసగానే చిన్న చిన్న రాళ్ళు ఉంటే వచ్చేస్తాయి. అటుకులు ఒక అరగంట ముందు నానబెట్టాను. ఈ విధంగా ఉన్నాయి. నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ నేను గ్రైండర్లో వేసి రుబ్బుతున్నానండి. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. అదే మీరు తక్కువ క్వాంటిటీ వేసుకుంటే, నేను 2 కప్పులు రైసు, 1 కప్పు చాయ్ మెనువులు వేసాను కదా, 1/2 కప్పు చాయ్ మెనువులు, 1 కప్పు రైసు, 1/2 కప్పు కొర్రలు వేసుకుంటే మీరు తక్కువ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మిక్సీలో వేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను గ్రైండర్లో వేసుకుంటున్నాను. ఇవన్నీ గ్రైండర్లో వేసి గట్టిగా రుబ్బుకోవాలండి. దోశల పిండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ రుబ్బుకోవాలి. ముందుగా కొర్రలు వేసి ఒక 2-3 నిమిషాలు రుబ్బిన తర్వాత నానబెట్టిన మినువులు, రైస్ అవి వేసి రుబ్బుదామండి. ముందు కొర్రలు వేసి రుబ్బితే బాగా నలుగుతాయి. ఇప్పుడు ఈ మినువులు, రైస్ ఇవన్నీ కూడా ఇందులో వేసి రుబ్బుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. అటుకులు లేకపోతే కొంచెం అన్నం వేసైనా రుబ్బుకోవచ్చు. ఈ కొర్రలు వేయడం వల్ల దోశలు క్రిస్పీగా ఉంటాయండి. అలాగే పచ్చిశనగపప్పు, అటుకులు ఇవి వేయడం వల్ల దోశలు కలర్ వస్తాయి. మెంతులు కూడా మనకి హెల్దీయే కదా, మెంతులు కూడా వేసాను. అటుకులను ఇలా స్ట్రైనర్లో వడబెట్టి ఈ అటుకులు ఇందులో వేసి ఇవి కూడా రుబ్బుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేస్తే మనకి త్వరగా నలుగుతుంది. పిండి ఈ విధంగా మెత్తగా నలిగిందండి. ఇలా మెత్తగా నలగాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ పిండిని తీసేసుకుందాం. ఈ పిండి 2-3 డేస్ వస్తుందండి. మనం రేపు ఉదయం టిఫిన్ వేసుకోవాలంటే ఈరోజు నైటే మనకి ఎంత పిండి కావాలో అంత తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నైట్ అంతా బయట ఉంచుకుంటే ఆ పిండి పులుస్తుంది.
మొత్తం పిండి ఈ గిన్నెలోకి తీసుకున్నానండి. ఇప్పుడు మనకి సరిపడా పిండి తీసుకుని మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈ పిండి నైట్ అంతా బయటే ఉంచుకోవాలండి. ఉదయానికి పొంగి పులిసి దోశలు బాగా వస్తాయి. నైట్ అంతా బయట పెట్టుకోవాలి మూత పెట్టుకుని. ఈ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ముందు రోజు నైట్ బయట పెట్టుకుంటే తర్వాత రోజు ఉదయం టిఫిన్కి పనికి వస్తుంది. ఇదిగోండి టిఫిన్కి ఉదయమే తీసి చూస్తే ఈ విధంగా మనకి పిండి పులిసి పొంగి ఉంటుంది. చూడండి సగం ఉన్న పిండి పైదాకా ఎలా వచ్చిందో. ఈ పిండిలో సరిపడా సాల్ట్ వేసి దోశలు వచ్చేలా మనం కలుపుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. పిండి గట్టిగా ఉంది కదా. కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. ఈ వాటర్ వేసి బాగా కలుపుకొని మనకి దోశలు ఏ విధంగా వస్తాయో ఒకసారి చూసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చట్నీకి ప్రిపేర్ చేద్దాం. నేను ఈ దోశలోకి వేరుశనగుళ్ళు టమాటా చట్నీ చేయబోతున్నాను. 1/2 కప్పు వేరుశనగుళ్ళు, 1/2 కప్పు ఎక్కువ టమాటా, 8 పచ్చిమిర్చి, 8 వెల్లుల్లి రేఖలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, సరిపడా సాల్ట్. ఇప్పుడు ఈ పచ్చడి చేయడానికి స్టవ్ వెలిగించి పాన్ పెడుతున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ మరిగింది. పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను. వెల్లుల్లి రేఖలు, జీలకర్ర, వేరుశనగుళ్ళు అన్నీ ఒకసారి వేసేస్తున్నానండి. అన్నీ సమానంగా వేగుతాయి. మనం సిమ్ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం వేరుశనగుళ్ళు వేయించాలి. హై ఫ్లేమ్లో వేయించకూడదు, లోపల వేగదు, పచ్చడి టేస్ట్ ఉండదండి. వేరుశనగుళ్ళు వేగడానికి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో సిమ్ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుందాం. ఈ దోశలోకి వేరుశనగుళ్ళు టమాటా చట్నీ బాగుంటుందండి. వేరుశనగుళ్ళు వేగిపోయి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే పాన్లో చిన్నగా కట్ చేసిన టమాటా కూడా వేసి, ఆయిల్ వేయక్కర్లేదండి, ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టడం వల్ల త్వరగా మగ్గుతుంది. టమాటా ముక్కలు అన్నీ బాగా మగ్గుతాయి. ఇదిగోండి ఈ విధంగా మగ్గాయి టమాటా ముక్కలు. ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. అదే పాన్ని కొంచెం క్లీన్ చేసి పోపులు వేయించుకుందామండి. 2 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ మరిగాక పచ్చిశనగపప్పు, చాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి వేసి వేయించుకొని కొద్ది కరివేపాకు కూడా వేసి వేయించుకొని, పోపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు చట్నీ చేసుకుందామండి. మిక్సీ జార్లోకి వేయించిన వేరుశనగుళ్ళు, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకుందాం. ఇది ఇలా పొడిగా అయింది. ఇందులో టమాటా ముక్కలు, మగ్గించిన టమాటా ముక్కలు వేసి సరిపడా సాల్టు, 1/4 టీ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ వేస్తున్నానండి. చింతపండు రసం తీసాను, ఈ చింతపండు రసం వేసాను. 1/2 టీ స్పూన్ బెల్లం. మీకు బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. బెల్లం వేస్తే చట్నీ టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా చట్నీకి మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ చట్నీలో వేయించిన పోపులు వేసుకుని సరిపడా వాటర్ వేసి కలుపుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి అట్ల రేగి పెట్టుకుందామండి. నేను నాన్ స్టిక్ అట్ల రేగి మీద వేస్తాను ఈ దోశలు. నాన్ స్టిక్ మీద అయితే బాగా వస్తాయి. ఉల్లిపాయతో ఒకసారి అట్ల రేగి మీద కొద్దిగా
ఈ ఉల్లిపాయతోటి అట్ల రేకు మీద ఇలా అప్లై చేస్తే దోశలు ఈజీగా మనకి వచ్చేస్తాయండి. ఇప్పుడు 2 గరిటెలు, ముందు ఆయిల్ వేయవసరం లేదు. 2 గరిటెల పిండి తీసుకుని ఇలా దోశలాగా మనం వేసుకుందాం. హై ఫ్లేమ్లో వేయించుకుందాం. హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి దోశలు. చుట్టూ కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఈ దోశలకి ఆయిల్ ఎక్కువ పట్టదండి, నాన్ స్టిక్ పాన్ కూడా కదా, అసలు ఆయిల్ ఏం వేయవసరం లేదు. 3-4 డ్రాప్స్ పట్టినట్టు పడుతుంది అంతే. ఈ ఆయిల్ వేసి వేయించుదాం. అట్టుని దోశ కాలిందండి, రెండో వైపు తిప్పుకుని కొద్దిసేపు ఉంచి తీసేసుకుందాం. రెండో వైపు తీసి కూడా కాసేపు ఉంచుకుంటే క్రిస్పీగా ఉంటుంది. ఈ దోశని ప్లేట్లోకి తీసుకుందాం. అదేవిధంగా మిగిలిన పిండి కూడా దోశలు వేసుకుందాం. మనం కొర్రలు యాడ్ చేస్తున్నాం కదండి దోశల్లో. కొర్రలు వేయడం వల్ల దోశలు బాగా క్రిస్పీగా ఉంటాయి. మీరు ఈసారి కొర్రలు వేసి దోశలు వేయండి, టేస్ట్గానే ఉంటాయి, మనకి హెల్దీ కూడా. మిల్లెట్స్ ఏదో విధంగా మనం అప్పుడప్పుడు యూజ్ చేయాలి కదా, దోశల్లో వేసి మనం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా మిగిలిన పిండి కూడా దోశల కింద వేసుకుందాం. ఈ విధంగా మీరు మిల్లెట్స్తో దోశలు వేయండి. దోశలు వేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఈ దోశలోకి వేరుశనగలు టమాటా చట్నీ బాగుంటుందండి. అలాగే కొబ్బరి వేపిన శనగపప్పు చట్నీ కూడా బాగుంటుంది. నేనైతే వేరుశనగలు టమాటాతో చట్నీ చేశాను. మీరు ఈసారి ఈ చట్నీ చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది ఈ దోశలోకి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. We got this far, don't know how.